సాధారణంగా మనుషులమైన మనకి అనేకమైన పనుల్లో నిర్లక్ష్య స్వభావం అనేది ఉంటుంది. అది సర్వసాధారణం. ఒక ఇంట్లో నలుగురు ఉన్నారంటే, నలుగురు బాధ్యత కలిగిన వాళ్ళు ఉండరు. నలుగురిలో ఒకడు బాధ్యత కలిగినోడు ఉంటాడు. కుటుంబం అంతా వాడి మీద వెళ్తా ఉంటది. మిగతా ముగ్గురు ఏం చేస్తుంటారంటే, నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంకా కొంతమంది అయితే కుటుంబాల్లో ఎలా ఉంటారంటే, ఇది నా కుటుంబము అనే ఆలోచన కూడా ఉంటుంది చాలా మందికి. అంటే ఒక ఇంట్లో నివసిస్తున్నామంటే నాది అనేది వేరుగా ఉంటుంది, మనది అనేది వేరుగా ఉంటుంది. నాది అనేది వేరుబాటును చూపిస్తుంది, మనది అనేది కలుపుగోలును చూపిస్తుంది. అవునా కదా? ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి ఇంట్లో, అది నాది ఇది నాది అంటే సపరేట్, మనది అంటే అందరిది. అవునా? అంటే బాధ్యత నిర్లక్ష్యం అనేది సహజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. సహజంగా ప్రతి మనుషుల్లో కూడా ఉంటుంది. మనం కూడా అనేకమైన సార్లు అనేకమైన వాటిని నిర్లక్ష్యం చేస్తుంటాం. కొంతమంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు, కొంతమంది పనుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు, కొంతమంది చేయాల్సినవి చేయకుండా ఉంటారు. నిర్లక్ష్యం అంటే అర్థం ఏంటంటే పట్టించుకోకుండా వదిలేయడం అని అర్థం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పట్టించుకోకుండా మనం ఏ విషయాన్ని వదిలేసినా ఆ విషయం ఖచ్చితంగా మనకు నష్టాన్నే తీసుకొస్తుంది. ఎప్పుడైనా సరే ఆరంభంలోనే కొన్ని విషయాలను విడిచిపెడితే, ఆరంభంలోనే కొన్ని విషయాల్ని మనం దేవునికి అప్పగిస్తే, ఆరంభంలోనే కొన్నిసార్లు శ్రద్ధ వహిస్తే జరిగే నష్టము జరగకుండా పోతుంది. కానీ ఎందుకు ఈరోజు ప్రజలు చాలా విస్తారంగా నష్టపోతున్నారంటే, ప్రాముఖ్యమైన కారణం నిర్లక్ష్య స్వభావం. ఈ నిర్లక్ష్య స్వభావం అనేది భౌతిక జీవితంలో ఉంటే భౌతికంగా కొన్ని నష్టాలు కలుగుతాయి, కానీ మరలా తిరిగి కొన్నిటిని సమకూర్చుకోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో కనుక నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా కొన్ని మనం లాస్ అయిపోతాం. ఇంకా విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం పొందిన రక్షణను కూడా మనం పోగొట్టుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామంది ఈరోజు రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వారి జీవితంలో మారాలని తెలుసు, పాపాన్ని విడిచిపెట్టాలని తెలుసు, తెలియకపోగా వారు మారట్లేదు కాదు, తెలిసి కూడా వాళ్ళు మారట్లేదు. కారణం ఏంటంటే నిర్లక్ష్య స్వభావం. చాలా మందిలో అయితే ప్రార్థన చెయ్యాలని తెలుసు, వాక్యము చదవాలని తెలుసు, ఖాళీగా ఉన్నా కూడా ఏం చేస్తారు తెలుసా? నిర్లక్ష్యం. మీకు విషయం చెప్పనా? ఏ పైనైనా సరే మనం శ్రద్ధ పెడితే జరిగిద్ది. నిర్లక్ష్యం పెట్టి చాలామంది చెప్పే డైలాగ్ ఏంటంటే, కుదరట్లేదు బాబు అని. సినిమా చూస్తారు, టీవీలు చూస్తారు, పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పుకుంటారు, వీటికి కుదిరిద్ది. ఈ ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళి కూర్చుంటారు, వీటికి టైం కుదిరిద్ది. కానీ వాక్యాన్ని వినడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యాన్ని చదవడానికి మాత్రం కుదరదు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొన్ని విషయాల్లో చాలా మనం శ్రద్ధ వహించాల్సిన విషయాలు ఉన్నాయి. ఆ శ్రద్ధ వహించాల్సిన విషయాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మీయ సంబంధమైన విషయాలు. ఎందుకంటే ఈ లోకంలో బ్రతుకుతున్న మనము ఖచ్చితంగా ఈ లోకాన్ని ఏదో ఒక దినం విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. నువ్వెవరివైనా కావచ్చు, నువ్వు అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా, లావుగున్నా, సన్నగున్నా, పొట్టుగున్నా, పొడుగున్నా, ఖచ్చితంగా ఏదో ఒక దినాన్ని విడిచిపెట్టి వెళ్తావు. అయితే విడిచిపెట్టి వెళ్ళే లోపు నువ్వు గనక సిద్ధపడి లేకపోతే, నిర్జీవ క్రియలను విడిచి జీవానుసారమైన వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా లేకపోతే, గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నీ గమ్యము నిత్య నరకం. ఆ లోటు జీవితంలో కాదు, యుగాలు తరతరాలు నీకు కనపడుతూనే ఉంటుంది. ఎన్నాళ్ళు కనపడుతుంది? సామెతల గ్రంథాలు అంటాడు, అయ్యో నేను నా ఉపదేశాల మాట ఎలా వినలేదు, సంఘాల మధ్య ఉన్నాను, సమాజం మధ్య ఉన్నాను, వాక్యం విన్నాను, అయినా కూడా నా జీవితాన్ని మార్చుకోవడానికి కొంచెమే ఎడబాటు చూపించాను అంటాడు. అంటే కొంచెము, జస్ట్ చిన్నది మన జీవితంలో నష్టాన్ని తీసుకొస్తుంది. మనకి ఏం తీసుకొస్తుంది? అమెరికాలో ఒకసారి ఒక సంఘటన జరిగింది, చెప్తా వినండి. ఇలాగే ఒక కూటం జరుగుతుంటే ఆ కూటంలో ఒక ఆవిడ వచ్చి కూర్చుని వాక్యాన్ని వింటుందంట. ఆ రోజు పాస్టర్ గారు కూడా నాలాగా ఏం చెప్తున్నాడంటే, జీవితాన్ని మార్చుకోండి, ఏది నా నేను సంభించిందో తెలియదు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోని వాక్యం చెప్తుంటే, ఆ కూర్చుని ఆవిడ డైరీ రాసుకున్నదంట. రాసుకుని ఫోన్ రాగానే అక్కడ నుంచి లేచి వెళ్ళిందంట. జస్ట్ మీటింగ్ నుంచి ఒక 10 అడుగులు వెళ్ళంగానే ఒక పెద్ద యాక్సిడెంట్లో ఆవిడ చనిపోయింది. చనిపోతే ఈ కూటంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు, ఆ సేవకుడు కూడా వెళ్ళాడంట. వెళితే అక్కడ ఆవిడ ఒక డైరీ దొరికింది, అప్పుడు దాకా రాసుకున్న డైరీ. ఆ డైరీ ఓపెన్ చేసి చదవంగానే పాస్టర్ గారికి గుండె పగిలిపోయి ఆడవడం స్టార్ట్ చేశాడంట. ఎందుకు ఆ డైరీలో ఏం రాసిందంటే, యేసయ్య ఈ ఒక్కరోజు నేను పాపం చేయడానికి నాకు అవకాశం ఇవ్వు, ఈ ఒక్కరోజు నేను పాపం చేసిన తర్వాత రేపు వచ్చి నా జీవితానికి అంకితం చేస్తా, బాప్తీసం పొందుతా, మారు మనసు పొందుతా, ఖచ్చితంగా నా బ్రతుకులు ఇంకా పరిశుద్ధంగా బ్రతుకుతా, పాపాన్ని వదిలిపెడతా అందంట.
చూడండి, రేపు అనే తీర్మానం ఆవిడ చేసింది, ఈరోజు అవి లేకుండా పోయింది. చాలాసార్లు మనం కూడా అంతే, నిర్లక్ష్యం, వదిలిపెట్టేయడం. ఇప్పుడు చెప్పండి, ఆవిడ పరలోకం వెళ్ళిందంటారా వెళ్ళలేదంటారా? మనిషికి చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు, కానీ తెలియకుండా సడన్గా వచ్చేది ఏంటో తెలుసా? మరణం. చావు అనేది ఎవడికి ఎప్పుడు ఎలా వచ్చిందో తెలియదు. ఇక్కడ కూర్చొని మీకు రావచ్చు, చెప్పే నాకు కూడా రావచ్చు. ఈడేంట్రా చావని భయపెడుతున్నాడు అనుకోకండి. చిన్న పెద్ద తేడా లేదు చావుకి, కులం మతం తేడా లేదు చావుకి, ఎవరికైనా వస్తుంది అది అంతే. అలా వచ్చేటప్పుడు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. నిర్జీవమైన క్రియలు విడిచి జీవాన్ని అనుసరించడం నేర్చుకోవాలి. కానీ ఈరోజు చాలా మందిలో ఈ నిర్లక్ష్య స్వభావం వల్ల ఏమవుతుందంటే డిలే చేస్తున్నారు. మీకు విషయం చెప్పనా, మీరు ఎంతకాలం అయితే డిలే చేస్తారో, ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. మనందరం ఎవరు అంటే మనుషులం. చెప్పండి సార్, నేను మనిషిని కాదా? కానోళ్ళు చెప్పొద్దు, లేదు వేరే విషయం. మనుషులు అయితే చెప్పండి, నేను మనిషిని. మనిషి అన్న వాడికి మోటివేషన్, డిమోటివేషన్ అని రెండు ఉంటాయి. మోటివేషన్, డిమోటివేషన్ అంటే ఏంటో తెలుసా? మోటివేషన్ అంటే వాక్యాన్ని విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే దేవుని కొరకు బ్రతకాలని ఒక తీర్మానం వచ్చి ముందుకు కొనసాగిపోతూ ఉంటాం, పరుగు పందెంలో పరుగెత్తేటట్టు అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి, మన ఆర్థిక ఇతర పరిస్థితులను బట్టి కృంగిపోతాం, భక్తి జీవితాన్ని కోల్పోతాం, ప్రార్థనా జీవితాన్ని కోల్పోతాం, పరిశుద్ధంగా బ్రతకాలని ప్రారంభించిన పరుగు ఆగిపోయింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆగిపోయిన వాడు ఆగిపోయిన చోట ఉండొద్దు, పడిపోయినవాడు పడిపోయిన చోట ఉండడానికి వీల్లేదు. అందుకే పశ్చాత్తాపడాలి. ఈ పశ్చాత్తాపడతాం విషయంలో కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. ఏ లక్ష్యం ఉండకూడదు? ఇప్పుడు ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి, సపోజ్ నేను చెప్తాను, ఒక 4-5 రోజులు ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయకపోతే 5వ రోజు ఏమవుతుందో తెలుసా? ప్రార్థన నడిపింపు రాదు, ప్రార్థన నడిపింపును కోల్పోతా. ఇప్పుడు నేనేం చేయాలంటే, ఒకవేళ దేవునితో నాకున్న సహవాసాన్ని నేను కోల్పోతే, నా హృదయం కనుక మారిపోతుంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడి మరలా కోల్పోయిన ప్రభు అని ఏడవాల. అప్పుడు ఏడవాల. ఫ్రిడ్జ్ కోసం, కూరల కోసం, వాటి కోసం, వీటి కోసం కాదు ఏడిచేది. ఆత్మీయ సంబంధమైన జీవితం కోసం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. అలా మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మరలా తిరిగిస్తాడు. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఏం కాదులే, రేపు చేసుకోవచ్చులే, ఏం కాదులే, ఎల్లుండి చేసుకోవచ్చులే. కొంతమంది బైబిల్ తీసి ముందేసుకుంటారు చదువుదామని. ఈరోజు ఏదో కొద్ది చదువుతారు, పని వచ్చింది మానేస్తారు, రేపు వచ్చింది మానేస్తారు. ఇవాళగా రేపు చూసుకుందాంలే, రేపు చూసుకుందాంలే, రేపు 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 ఖాళీగా ఉన్నా కూడా నువ్వు బైబిల్ చదవలేని భ్రష్టత్వం నీకు వస్తుంది. మీకు సీక్రెట్ చెప్తా వినండి. మీరు వేకువజామున చేసే ప్రార్థన మీ దినమంతా దేవునితో సహవాసం చేయడానికి ఉపయోగపడింది. మీరు పడుకునేటప్పుడు చేసే ప్రార్థన తర్వాత రోజు మీరు దేవునితో సహవాసం చేయడానికి పనిచేసిద్ది. అర్థమైంది నేను చెప్పింది? సరే, ఇంకా అర్థం కాదని చెబుతానండి. మీరు ఉదయం చేసే టిఫిను మధ్యాహ్నం దాకా మీకు శక్తినిస్తుంది, అవునా కదా? మధ్యాహ్నం తిన్న భోజనం ఎప్పుడు దాకా శక్తినిస్తుంది? రాత్రి దాకా. రాత్రి తిన్న భోజనం ఎప్పుడు దాకా శక్తినిస్తుంది? మళ్ళా తెల్లారి దాకా. అలాగే మనము చేసే భక్తి కూడా, మనం చేసే ప్రార్థన కూడా, మనం చదివే వాక్యము కూడా ఖచ్చితంగా మనకు శక్తినిస్తుంది ఆత్మీయ జీవితంలో. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనల్ని దేవుడు వెలిగించాడు, మనకు దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు, మనకు ఆత్మ సంబంధం వరాలను అనుగ్రహించాడు. నీకు తెలిసినా తెలియకపోయినా పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు. అయితే నువ్వు నిర్లక్ష్యం కలిగి ఉండొద్దు. నిర్లక్ష్యం కలిగి ఉంటే జరిగేది ఏంటంటే ఖచ్చితంగా కోల్పోతావు నువ్వు. మీకు విషయం తెలుసా? దేవుడి దగ్గరికి పశ్చాత్తాపడి ఘోరమైన పాపం చేసిన వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారి పాపాన్ని క్షమించి వారిని మరలా తిరిగి మార్చాడు. కానీ అదే బైబిల్లో దేవుని దగ్గరకు రాకుండా నిర్లక్ష్యం చేసి అభిషేకాన్ని పొందుకుని పరిశుద్ధాత్మతో నింపబడి దేవునికి దూరంగా బ్రతికి తమ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు కూడా బోల్డు మంది ఉన్నారు బైబిల్లో. తెలుసా మీకు? అంటే ఉంటారా నిజంగా? దేవుడు అవకాశం ఇచ్చిన మారిన అంటే ఉంటారు. దేవుడు ఎప్పటి వరకు మనిషికి అవకాశం ఇస్తాడంటే జీవితాంతం ఇస్తున్నాడు. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుడికి నిజంగా లోబడతావో, నువ్వు ఎప్పుడైతే అవకాశాన్ని వినియోగించుకుంటావో అప్పుడు జరిగేది ఏంటంటే ఖచ్చితంగా మీ జీవితాల్లో మార్పుని మీరు చూస్తారు. చూడండి, మీకు బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను చూపిస్తాను. అంతకుముందు కొన్ని వచనాలు చదువుకుందాం త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, నేను ఎక్కువసేపు చెప్పను, ఒక అరగంట మాత్రమే చెప్తాను.
ఎందుకంటే మీరందరూ పనులు చేశారని నాకు తెలుసు, అలిసిపోయారని కూడా నాకు తెలుసు. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. త్వరగా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి చూడండి, ఎవరంటే తప్పిపోయిన వారు. అంటే తప్పిపోయే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. మీరు పరిశుద్ధాత్మను పొంది తప్పిపోయే అవకాశం ఉందా? ఉంది. వరాలను పొందుకుని తప్పిపోయే అవకాశం ఉందా? ఉంది. వరాలు ఉన్నంత మాత్రాన, నువ్వు చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినంత మాత్రాన, నువ్వు చేస్తే ప్రార్థన దేవుడినంత మాత్రాన నువ్వు క్రమంగా ఉన్నవనుగా దాని అర్థం. మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు పెద్ద పరిశుద్ధులు కాబట్టి దెయ్యాలు వెళ్ళిపోతానే, ప్రార్థన చేసే స్వస్థతలు కలుగుతున్నాయి అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధులైనంత మాత్రాన స్వస్థతలు కలగవు. స్వస్థతలు జరిగేది, అద్భుతాలు జరిగేది కేవలం విశ్వాసం వల్లే. నేను క్రమంగా లేకపోయినా కూడా దెయ్యాలు వెళ్ళిపోతాయి. నేను క్రమంగా బ్రతకపోయినా, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నా కూడా ప్రవచనాలు వస్తాయి. కారణం ఏంటంటే, దేవుడు తాను ఇచ్చిన వరాల విషయమై పశ్చాత్తాపడ్డు. ఏం చేయడు? మీకు క్లారిటీ ఇస్తాను తర్వాత. ఇదేంట్రా కొత్తగా బోధ చేస్తాను అనుకోవద్దు. నేను చెప్తున్నాను, నేను ఎన్నోసార్లు ప్రార్థనా జీవితాన్ని కోల్పోయినప్పుడు కూడా దెయ్యాలు వెళ్ళిపోయినాయి ప్రార్థన చేసినప్పుడు. అంటే భక్తిగా ఉన్నప్పుడు వెళ్ళిపోయినాయి అంటే వేరే విషయం. అసలు నేను దేవునితో సహవాసాన్ని కోల్పోయిన రోజులు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగినాయి. మరి ఎలా జరిగినాయి? నాలో విశ్వాసము, భక్తి ఇవన్నీ కాదు కదా. అంటే ఎలా జరిగినాయి అంటే దేవుని చిత్తానుసారంగా జరుగుతాయి అంతే. ఇప్పుడు దేవునికి అవసరానికి ఒక పాత్ర కావాలా? దేవుడు ఒక వ్యక్తికి ఒక అధికారాన్ని ఇచ్చాడు, అధికారాన్ని సమయంలో ఉపయోగించుకుంటాడు అంతే. రెండోది, ఇవ్వబడిన వరము దేవుని శక్తి అప్పుడు ఆ కార్యం జరిగిస్తుంది. కానీ చాలామందిలో ఈరోజు క్రమాన్ని విడిచి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. నాకు వరం ఉందలే, నాకు ఫలం ఉందలే, అది ఉందలే, ఇది ఉందలే అని. కానీ గుర్తుపెట్టుకోండి, నీకేది ఉన్నా నువ్వు పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే క్రమమైన జీవితం ఖచ్చితంగా ఉండాలి. చాలామందికి ఒక దేవుడి మీద ఒక పిచ్చి నమ్మకం ఉంటుంది. పిచ్చి నమ్మకం ఏంటంటే, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను కరికరిస్తున్నాడు, ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, నాకు అవి ఇచ్చాడు కాబట్టి పరలోకం కూడా గ్యారంటీకి ఇచ్చేస్తాడు అని చాలామందిలో ఫీలింగ్. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని క్రమాన్ని అనుసరించకుండా దేవుడిని నేను ఎంత ప్రేమించినాడు పరలోకం పో. అది గుర్తుపెట్టుకోండి. ఇంకందాడు చెప్పాను కదా, అద్భుతాలు, స్వస్థతలు, వీటి వల్ల పరలోకం చేసేవారు క్రమంగా లేకపోతే వెళ్ళరు అని యేసు ప్రభువు ఒక వాక్యం చెప్తారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఏంటి ఆ వాక్యం? ఆ దినమున అనేకులను చూసి, ప్రభా నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున చచ్చిపోయినా లేపలేదంటే, సారీ బాబు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. అంటాడా? అంటే ఎవరు వాళ్ళందరూ? కింద అంటాడు, అక్రమము చేయవారులారా. వీరు మరి అక్రమం చేయవారైతే అద్భుతాలు ఎలా జరిగినాయి అంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి జరిగినాయి అంతే. వీళ్ళు పరిశుద్ధులనో పవిత్రులనో కాదు. గుర్తుపెట్టుకోండి, చాలామంది సేవకులు ఈరోజు మెయిన్ ఈ వరాలు, ఎవరైతే ఇవన్నీ కార్యాలు, అద్భుతాలు, వీటి గురించి విస్తారంగా బోధిస్తున్నారో ఖచ్చితంగా వారిలో ఎంతోమంది నరకానికి పోవడానికి కారణం ఏంటి చెప్పనా? ప్రజలను వారి వైపు తిప్పుకోవడం. ప్రజలను ఎవరైతే వారి వైపు తిప్పుకుంటారో ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు పరలోకం వెళ్ళరు. ఎందుకంటే దేవుని మహిమను దొంగలిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలను వాక్యం నుంచి తప్పిస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తానండి, నేను ఎప్పుడూ కూడా మీకు ఫలానా చోటకి వెళ్ళొద్దు, ఫలానా చెయ్యొద్దు ఏ రోజు నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, నాకన్నా అభిషక్తులు, నాకన్నా గొప్పోళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. ఖచ్చితంగా నా దగ్గర నేర్చుకోవాలి, ఇతరుల దగ్గర నేర్చుకునేవి కూడా నేర్చుకోవాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎలాంటి వారి దగ్గరికి వెళ్ళొద్దంటే, ఎవరైతే నేను ప్రార్థన చేస్తే ఇది జరిగిద్ది, నేను ప్రార్థన చేస్తే అది జరిగిద్దని మీకు నేర్పిస్తారో అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు. ఖచ్చితంగా చెబుతున్నా. ఎందుకు వెళ్ళొద్దని చెప్తానంటే, నేను ప్రార్థన చేస్తే అని మీకు నేర్పుతున్నారంటే విశ్వాసం ఎవరి మీదకి నేర్పిస్తున్నారు వాళ్ళు? గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. మీరు ప్రార్థన చేయండి, దేవునికి మీకు ఒక వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచాలి. మీరు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా. నేను ఎప్పుడు కూడా నేను తోపుని నేను తురుగునని చెప్పను ఎప్పుడు. కారణం ఏంటంటే, నాకు అంత సీన్ లేదు. అద్భుతాలు చేసేది, ప్రవచించేది నాలో ఉన్న పరిశుద్ధాత్మను మాత్రమే. నేను ప్రార్థన చేసినా స్వస్థత కలిగిద్ది, మీరు ప్రార్థన చేసుకున్నా కూడా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే నేనే దేవుడిని అయితే ఆరాధిస్తున్నానో మీరు కూడా ఆరాధిస్తున్న అదే దేవుడిని.
దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. అవునా కదా? ప్రేమించట్లేదా దేవుడు మిమ్మల్ని? నేను ఆరాధించే దేవుడు కదా మీరు ఆరాధించేది. నేను యేసు ప్రభువుని ఆరాధిస్తానే మీరు ఇంకొకరిని ఆరాధిస్తున్నారా? మరి నేను ఆరాధించే దేవుడు నా ద్వారా జరిగిస్తున్నప్పుడు మీ ద్వారా ఎందుకు జరిగించడు? ఖచ్చితంగా చేస్తాడు. అయితే మీరు ఈ విశ్వాస సంబంధమైన అనుభవంలోనికి రావాలి. ఈ వాక్యము మీకు అర్థం కావాలి. అలా మిమ్మల్ని నడిపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అంతే తప్ప మసిపూసి మారేడికాయ చేసేవాళ్ళు బోల్డ్ మంది అన్నారు. పేర్లు చెప్పను నేను. ఎందుకంటే ఈరోజు అద్భుతాలని, స్వస్థతలని ప్రజలను తప్పుడు త్రోవలోకి తీసుకెళ్తున్నారు తప్ప వాక్యానుసారమైన జీవితంలోకి తీసుకెళ్తారు. మొన్న ఒక పాస్టర్ని విన్నాను, నేను చూశాను యూట్యూబ్లో. మీకు కష్టమా, శ్రమ, రండి నేనున్నా. ఏం చేస్తా నువ్వు ఉంటే? నువ్వేం దేవుడువా? నేనున్నా, నేను చేస్తా, రండి మీకు. అరే, పాస్టర్లు దేవుళ్ళు అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా అక్రమం చేస్తున్న వాళ్ళు. అద్భుతాలు జరగవచ్చు, స్వస్థతలు జరగవచ్చు, వీరి ద్వారా వీరు పరలోకం వెళ్ళరంతే. నేను అద్భుతాలకు వ్యతిరేకం కాదు, స్వస్థతలకు వ్యతిరేకం కాదు, దేనికి వ్యతిరేకం కాదు. కానీ వాక్యానికి వ్యతిరేకమైన సిద్ధాంతానికి వ్యతిరేకిని, వాక్యానికి వ్యతిరేకమైన ఈ కార్యాలు చేసేవారికి వ్యతిరేకిని. చూడండి, పరలోక సంబంధమైన వరాన్ని పొందుకుని కూడా వాళ్ళు తప్పిపోయే అవకాశం ఉందంట లేదంట? అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంట? చూడండి, దేవుణ్ణి మళ్ళీ సిలువేస్తున్నారంట. దేవుణ్ణి అవమానపడుతున్నారంట. ఎవరిని అవమానపడుతున్నారు? చూడండి, అలాంటి వాళ్ళని ఏం చేయడం అసాధ్యం. ఎవరికైనా వెళ్ళి అసలు ఎక్కడికి ఎందుకు చెప్తానండి. ఇప్పుడు సాయిగాడు అన్నాడు, చిన్న చిన్న విషయాలు ఏదన్నా ఇదిగో ఇది మార్చుకుంటే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని నాకు చెప్పాడు అనుకోండి. ఆడు నా వాక్యం వింటూ నాతో పాటు తిరుగుతూ నేను వెళ్ళే మీటింగ్లకు వచ్చేవాడు, ఆడు చేస్తే నేను తింటనే ఫీలింగ్ నాకు లేదు. చాలా విషయాల్లో వాడు చెప్పినా కూడా నేను వింటా. ఎందుకు వింటానంటే మార్చుకోవాలా, మనిషి అంటే నేర్చుకోవాలా. ఈ నేర్చుకోలేనోడు, మార్చుకోలేనోడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కట్టబడడం అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటున్నానంటే వాక్యం చెప్తుంది ఏమని, అలాంటి వాడిని ఏం చేయడం అంట, మార్చడం అసాధ్యం అంట. అందుకే మనలో నిర్లక్ష్య స్వభావం ఉండకూడదు. ఎప్పుడైతే నిర్లక్ష్య స్వభావం అనేది మనలోకి వచ్చేస్తుందో, ఆ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నిర్లక్ష్య స్వభావం మనల్ని భ్రష్టత్వంలోకి ఇడ్చిపోయింది. ఈ భ్రష్టత్వం మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిద్ది అంటే వాత వేయబడ్డ మనస్సాక్షి వైపు తీసుకెళ్ళిద్ది. ఎక్కడికి? వాత వేయబడ్డ మనస్సాక్షి అంటే ఏంటో చెబుతా వినండి. ఇప్పుడు మీరు మారు మనసు పొందిన కొత్తలో చిన్న చిన్న తప్పులైనా చేశారనుకో, మీలో ఉన్న మనస్సాక్షి ఏం చేస్తుందంటే విపరీతంగా ప్రేరేపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనస్సాక్షి మనిషిని ప్రశాంతంగా బతకనివ్వదు. ఏం బతకనివ్వదు? నీకు విషయం చెప్పనా, ఎంతో మంది జీవితాలు మార్చుకోవడానికి కారణం ఏంటి తెలుసా? పాపము చేసిన తర్వాత వారి మనస్సాక్షి వారిని మనశ్శాంతిగా ఉండనివ్వకపోవడం, వారి మనస్సాక్షి తప్పు చేశామని అపరాధ భావాన్ని పుట్టించడం. కానీ ఈ రోజుల్లో అపరాధ భావం అనేది పుట్టట్లా మనుషుల్లో. ఏం పుట్టట్లా? నేను తప్పు చేశాను అని సెన్స్ కలగట్లా. తప్పు చేసినాడు అది తప్పు అని ఎరిగి కూడా లోపల వారి మనస్సాక్షి చాలా సంతోషంగా ఉంది, కాముగా ఉంది. కారణం ఏంటి తెలుసా? వారు వాత వేయబడ్డ మనస్సాక్షి కలిగిన వారు అయిపోయారు. అంటే కారణం ఏంటో చెప్పనా? వారు మనస్సాక్షిని చంపేశారు. ఏం చేశారు? మనస్సాక్షిని మర్డర్ చేశారనమాట. ఆ మర్డర్ చేయడం వల్ల ఏమైందంటే మనస్సాక్షి మాట్లాడతలా, సైలెంట్గా ఉంది. అందుకే ఘోరమైన పాపాలు చేసినా కూడా వాళ్ళకి ఏమి లేదంటే స్పృహ లేదు. కుష్టి రోగం వచ్చినాడు కనుక చేతులు స్పర్శ తెలియదు. చూడండి అట్ట. తెలుసా కుష్టి రోగం వచ్చిన వాళ్ళ గురించి మీకు? కుష్టి రోగం వస్తే చేతులు ఎక్కడెక్కడైతే కుష్టి పొడ ఎన్ని వచ్చినాయో స్పర్శ జ్ఞానం కోల్పోతారు వాళ్ళు. వేడి నీళ్లు పోసేసినా సరే చర్మం ఉడికిపోద్ది తప్ప వాళ్ళకి కాలదు. ఈరోజు చాలామంది అలా మారిపోయారు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. దావీదు మహారాజు తెలుసు కదా మీ అందరికీ. దావీదు మహారాజు సౌలు తరుగుతున్నప్పుడు పారిపోతే ఒకానొక సమయంలో సౌలు దొరుకుతాడు. ఎవరి చేతికి? దావీదు చేతికి. దొరికినప్పుడు సౌలు యొక్క వస్త్రపు చెంగు కోస్తాడు దావీదు. కోసి బయటకు వచ్చి ఏడుస్తాడు, అయ్యా అభిషేక్తుడైన సేవకుని యొక్క వస్త్రాన్ని కోసానే అని ఏడుస్తాడు. అంటే దావీదు మనసులో ఎంత సున్నితంగా ఉందా? ఇదే దావీదు ఏ తప్పు చెయ్యని ఒక వ్యక్తిని చంపి తన భార్యను తన వశం చేసుకుని తనతో ఒక బిడ్డను కనడానికి చూడండి ప్రయత్నం చేసి ఇంత చేసినా సరే తనలో అసలు పని చేయాల మనస్సాక్షి. అంటే ఒక వస్త్రం విషయంలో పనిచేసిన మనస్సాక్షి. శత్రువు మళ్ళీ ఎవరైనా మిత్రుడు కాదు, శత్రువు విషయంలో పనిచేసిన మనస్సాక్షి ఎలాగ సొంతోళ్ళ విషయంలో పనిచేయలేదు?
ఉరియా ఎంత నమ్మకస్తుడంటే, నువ్వు వెళ్ళి నీ భార్యతో సుఖపడరా నాయన అని యుద్ధం నుంచి పిలిపించి దావీదు ఫుల్గా, అసలు మీకు విషయం చెప్పనా, మద్యం తాగిస్తే బ్రెయిన్ సగమే పని చేస్తుంది, పూర్తి పని చేయదు, చిన్న మీద యాక్టివేట్ అయ్యిద్ది అనమాట. అప్పుడు అసలు మద్యం తాగినప్పుడు కూడా వెళ్ళకుండా ఎక్కడ సైనికులు పడుకుంటారు ఆడే పడుకున్నాడంట. నీ భార్య దగ్గరికి పోరా అంటే, ఇక్కడ యుద్ధం జరుగుతుంటే నేను వెళ్ళి నా భార్యతో సుఖపడాలని నేను వెళ్ళను అంటాడు. ఎంత నమ్మకస్తుడో చూడండి. అంత నమ్మకస్తుని చంపడానికి దావీదు యొక్క మనసు ఎందుకు అలా మారిపోయిందంటే, తను ఆత్మీయతను నిర్లక్ష్యము చేయడం. అక్కడ రాయబడి ఉంటుంది. బెత్షెబాను చూసే ముందు టైం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. వసంతకాలమున రాజులు యుద్ధము చేయు సమయమున దావీదు మేడ ఎక్కి బెత్షెబాను చూసాడని ఉంటుంది అక్కడ. అంటే యుద్ధం చేసిన టైంలో మనోడు ఏం చేస్తున్నాడు? తిని నిద్రపోతున్నాడు. నిద్రపోయి చేయకుండా పని చేశాడు. సాయిగడు మొన్న ఒక మాట చెప్పాడు, నేను ప్రార్థనకి రాకూడదు అనుకున్నాను, తెనాలి వెళ్ళాం కదా, కానీ ఎందుకు వచ్చానో తెలుసా? నాకు వాక్యం గుర్తొచ్చింది. ఆ వాక్యం ఏంటంటే, సత్క్రియ చేయని ఎడల వాకిట కరెక్టే కదా. అంటే నువ్వు చేయాల్సింది చేయకపోతే నీకేమొచ్చిందో తెలుసా? పాపం వస్తుంది. నువ్వు మంచి పనులు చేయకపోతే పాపం చేసినట్టే. ఒక విషయం చెప్పనా, తప్పుగా అనుకోకండి. మనకు ఆత్మీయతకు ఏదైతే అవసరమో దాన్ని చూడాలా, దాన్ని వినాలా, దాన్ని చెయ్యాలా. అవసరం లేని దాన్ని చూసినా, అవసరం లేని దాన్ని చేసినా అది కూడా పాపమే. అర్థమవుతుందా? కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాల్లో మనం మార్చుకోవాలా, మనం నేర్చుకోవాలా. చూడండి, ఇక్కడ అంటున్నాడు, అలాంటి వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఖచ్చితంగా తప్పిపోతారంట. అలాంటి వారిని బాగు చేయడం కూడా అసాధ్యమంట. ఈ వాత వేయబడిన మనస్సాక్షి నీకు రాకముందే, నీ జీవితంలో నువ్వు పతనం అయిపోకముందే, మరణం నిన్ను ఎదుర్కోకముందే నువ్వు చేయాల్సింది ఏంటంటే మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే నువ్వెప్పుడు వెళ్తావో తెలియదు, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అర్థమైందా? దేవుడు రాకముందే, నువ్వు అక్కడికి వెళ్ళకముందే జీవితాన్ని భూమి మీదే మార్చుకో. హల్లెలూయా. ఎందుకో దేవుడు గట్టిగా చెప్తున్నాడు ఈ మాట. చూద్దాం తర్వాత వచనాలు. భూమి తన మీద కలిసినప్పుడు ఈ వర్షంలో త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును వారికి అనుభవమైన పైరులను ఫలించు దేవుని ఆశీర్వాదం పొందును. అయితే ముళ్ళ గచ్చతీగలను దాని మీద పెరిగి పనికిరాని విసర్జింపబడి పొందదగినదను కాల్చివేయబడింది. ఆగండి, చూడండి, భూమి ఉంది, నీళ్లు పడుతున్నాయి అనుకోండి. నీళ్లు పడి ఎవరైతే పంట వేస్తున్నారో వారి కొరకు అది ఏమిస్తుంది? మీరేం చేయాలి? వాక్యాన్ని వింటున్నారు, వాక్యం అనే విత్తనం చేత నాటబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత ఫలించబడుతున్నారు. ఫలించబడుతున్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందాలా, దేవుని కొరకు మహిమ తెచ్చేవారిగా మార్చబడాలా. అలా మీరు మార్చబడకపోతే జరిగేదండి, శాపగ్రస్తులు అవుతారు. ఏమవుతారు? మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్తాడు. గొర్రెల్ని మేకల్ని వేరు చేసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోవడానికి రండి అని పిలుస్తాడు. ఇటు పక్కన గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలు ఏమంటాడు తెలుసా? నా తండ్రి చేత శపించబడిన వారులారా అంటాడు. అంటే ఆశీర్వదించబడినోడేం పరలోకం వెళ్తాడు, శపించబడినోడు ఎక్కడికి వెళ్తాడు? ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. తర్వాత వచ్చిన అయితే ప్రియులారా, మేము ఎలాగో చెప్పుచున్నాను, వీరింతకంటే మంచిది రక్షణకరమైనది స్థితిలోనే ఉన్నారని నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యములు 11 నుంచి చదవండి ఒకసారి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తోతమట్టుకు కనపరచవలనని ఆపేక్షించినాను. చూడండి, మీరు ఎలా ఉండకూడదంట? మంపు వ్యాధిలాగా ఉండకూడదు, మందుల్లాగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలంట? ఇటువరకు ఆసక్తిని కనపరిచారో, ఆరంభంలో ఏ భక్తిని చేశారో మరలా తిరిగి ఆ భక్తిని మీరు కొనసాగించాలంట. ఎందుకు కొనసాగించాలి తెలుసా? అలా కొనసాగించకపోతే మీ భక్తిహీనత మిమ్మల్ని మూర్ఖత్వంలోకి, భక్తిహీనత మిమ్మల్ని వాత వేయబడిన మనస్సాక్షిలోనికి ఈడ్చిపోతుంది. అలా ఈడ్చిపోతే ఖచ్చితంగా మీరు దేవుడి నుంచి తొలగిపోతారు, మీరు ఎన్ని పొందుకున్నప్పటికీ కూడా. నేను చాలామందిని చూసా, పరిశుద్ధాత్మను పొందుకుని కూడా లోకంలో కలిసిపోయి జీవితాన్ని ముగించుకున్నాడు బోడి మందిని చూశాను నేను. ఎక్కడికి అవసరం చాలామంది సేవకులనే చూశాను నేను. పేర్లు పెట్టి పిలిచే వరాలు కలిగి ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రజలు విడుదల పొంది, స్వస్థత పొంది, అనేకమైన కార్యాలు పొందుకొని
ఆఖరికి జీవితాన్ని భ్రష్టత్వంలో ముగించుకున్న సేవకులు బోల్డ్ మంది తెలిసి నాకు. చచ్చిపోయేటప్పుడు వ్యభిచారులుగా తాగుబోతులుగా చచ్చిపోయిన పాస్టర్లు బోల్డ్ మంది ఉన్నారు. మళ్ళీ ఎవరు వీళ్ళందరూ? లేదు సాదా సేదా వాళ్ళు కాదు, అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మ వరము చేత వెలిగించబడిన వారు. కాబట్టి మనకి ఏం కలిగి ఉన్నా, వరాలు కలిగి ఉన్నా, అభిషేకాన్ని కలిగి ఉన్నా, దేవుడిచ్చిన తలాంతులు కలిగి ఉన్నా, నిర్లక్ష్యాన్ని వదిలేయండి, ఆసక్తిని కలిగి ఉండండి. ఏ సమయంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా దేవుడిని విడిచిపెట్టద్దు, సహవాసాన్ని విడిచిపెట్టద్దు, ముఖ్యంగా వాక్య ధ్యానాన్ని విడిచిపెట్టద్దు. అప్పుడు జరిగేది ఏంటంటే సమస్తమైన పరిస్థితుల్లో మీరు విజయాన్ని పొందుకుంటారు. అర్థమైందా? ఒకే ఒక వ్యక్తి గురించి నేను చెప్పేసి ముగించేస్తాను జస్ట్ క్లుప్తంగా. పౌలు గారు ఒక వ్యక్తిని గురించి ఒక బాధపడతాడు. ఆ వ్యక్తి చూద్దాం. ఆ వ్యక్తిని గురించి మనం రెండో తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం త్వరగా 2 తిమోతి 4:10 9 చదవండి ఒకసారి. 9:10 నా యుద్ధము త్వరగా వచ్చేటట్టు ప్రయత్నము చేయము. లోకము స్నేహించి ఈహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళాను. చాలు. చూడండి, అపోస్తులైన పౌలుతో తిరిగిన ఈ దేమ అనే వ్యక్తి వాక్యాన్ని ఎరిగిన వ్యక్తే, అభిషేకాన్ని ఎరిగిన వ్యక్తే, దేవుని ప్రేమించిన వ్యక్తే. కానీ లోకమును ప్రేమించాడంట. ఏ లోకాన్ని? ఇహలోకాన్ని ప్రేమించడం వల్ల ఖచ్చితంగా దేవుడి నుంచి మనసు తొలగిపోయింది. దావీదుకి ఎలాగైతే ఇందాక చెప్పాను, స్త్రీని ప్రేమించడం వల్ల, వ్యభిచారపు తలంపుల్ని ప్రేమించడం వల్ల దేవుడి నుంచి మనసు ఎలా తొలగిపోయిందో, అలాగే ఈ యొక్క దేమ అనే వ్యక్తి కూడా దేవుడి నుంచి మనసు తొలగిపోగా లోకానికి ఆకర్షితుడై లోకంలో కలిసిపోయాడు. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, మొదట మనకి ఆసక్తి ఉంది, ఆసక్తిని కాపాడుకుందాం, దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం, మరలా కోల్పోయినవి తిరిగి దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అర్థమైందా?